నాన్న నాకు అర్జెంట్ గా బండి కావాలి నాన్న. మన పరిస్థితి ఏంటో తెలిసిందే కదా నాన్న. పొద్దు నుంచి సాయంత్రం కేవలం మేపితే రోజుకి 200 నుంచి 300 వస్తాయి. ఆ వచ్చిన డబ్బులతో ఇల్లంతా గడుపుకోవాలి. నువ్వు బైక్ కొంటే నేను కాలేజ్కి వెళ్తాను, లేదంటే వెళ్ళను. నువ్వు మీ ఫ్రెండ్స్ తో మా నాన్న వేస్ట్ కాడరా, మా నాన్న ఏం కొంటరా అని చెప్పావు చూడు, అది నేను విన్నాను రా. నా చిన్నప్పుడే మా తల్లిదండ్రులు చనిపోయారు కదా, అందుకని నీ దృష్టిలో నేను వేస్ట్ గానే అయిపోయాను రా. కానీ నీ కొడుకు దృష్టిలో నా కొడుకు వేస్ట్ గాడు కాకూడదని నేను ఎంతో కష్టపడి చదివిస్తున్నాను రా. నువ్వు కడుపులో ఉన్నప్పుడు మమ్మల్ని మేము చూసుకొని ఒకరు పుడుతున్నారని చెప్పి మేము ఎంతో ఆనందపడేవాళ్ళం రా. కానీ మీ అమ్మ నిన్ను చూసుకోమని చెప్పి నన్ను వదిలి వెళ్ళిపోయిందిరా. నిసిలో వెలుగై నడిపావు నాన్న. అమ్మలా వండి పెడుతున్నాను, నాన్నలా కష్టపడుతున్నాను రా. నా స్తోమతను మించి నేను చదివిస్తున్నాను రా. నా కొడుకు చదువుకున్నాడు కదా అని చెప్పి నీకు ఏ పని చెప్పట్లేదురా. కానీ నువ్వు ఫెయిల్ అయ్యానని తెలిసేసరికి నా గుండె ఆగినంత పని అయిందిరా. బాబు, నువ్వు పాస్ అవ్వడానికి, నీకు జాబ్ రావడానికి బండి అవసరమైతే నేను ఎంత కష్టపడైనా సరే నీకు బండి కొనిస్తాను రా. సారీ నాన్న, నన్ను క్షమించండి. బాబు, నా చివరి కోరిక ఏంటో తెలుసా? అందరిలాగా నీ పెళ్లి చూడాలని కాదు, నేను కొనివ్వలేనన్ని నీ కష్టంతో నువ్వు కొనుక్కోవాలి. అది నేను కల్లారా చూడాలన్న. నా కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు నాన్న. ఇంకా నా వంతు మిగిలింది గెలిచి తీరుస్తాను నాన్న. ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి.